మెండైన జ్ఞాన సంపదల దయచేయమని వేడుకుంటూ ప్రాధేయపడుతుంది. విని నాయన విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించే జీవితాలను మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ ప్రాధేయపడుతుంది. ఈ ప్రార్థన ప్రియులు క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుని సమర్పించుకున్న మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నట్లయితే మా జ్ఞానం ఇచ్చి సరిపోతుంది. మరి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే సంఘ కాపరి అయిన మరి ఆత్మీయ తండ్రులు డాడీ గారికి, అన్నయ్య గారికి, అలాగే మరి విజయన్నయ్యకి, కూడి వచ్చిన సంఘానికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రభుల పేరిట అందరికీ శుభములు వందనాలు తెలియజేసుకున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, మనము ఒక కన్స్ట్రక్షన్ ప్రారంభించాలంటే ముందు పునాది కావాలి. ఒక ట్రైన్ నడవాలంటే ట్రైన్ పట్టాలనేవే కావాలి. అలాగే క్రైస్తవ జీవితం అనేది ఎలా సాగుతుంది అని ఒక్క ప్రశ్నగా మనం వేసుకున్నట్లయితే విశ్వాసం అనే జీవితం మీద ప్రారంభమవుతుంది. క్రైస్తవ జీవితం దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? విశ్వాసం. ఇప్పుడు విశ్వాసం అన్నది అర్థం ఏంటి అని కొన్ని విషయాలు మనం తెలుసుకునే ముందు ఫస్ట్ ఒక లేఖన భాగాన్ని చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. దేవుడు ఎలా ఉంటాడు? ఏ రోజైనా మనం ప్రశ్న వేసుకున్నామా? దేవుడు ఎలా ఉంటాడు? ఇంతకీ దేవుడు ఏముందండి, చాలా మంది దేవుడు ఎలా ఉంటాడు అని ప్రశ్న వేసుకుంటే, దేవుడండి తండ్రిగా ఉంటాడు, లేదా తల్లిగా ఉంటారు, లేదా గురువే దైవం, లేదా నలుగురికి సహాయం చేసేవారే దేవుడు అన్న ప్రశ్న కోణంలోనే ఉన్నారు, లేదంటే ఆకారాలు చూపెడుతున్నారు. మరి ఇంతకీ దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఏ విధంగా ఉంటాడు? ఏ రోజైనా మనం ప్రశ్న వేశామా? అంటే ఈరోజు మనం నమ్ముకుంటున్న క్రైస్తవ జీవితంలో కానివ్వండి, ఈరోజు యేసుక్రీస్తు వారు బొమ్మని కానీ ఫోటో కానీ మనం చూసామే తప్ప దేవుడు యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారు అన్నది కూడా మన కళ్ళతో మనం ఏ ఒక్కరం కూడా చూడలేదు. అయితే ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు? ఒక్క ప్రశ్న మనం వేసుకున్నట్లయితే ఒకసారి అడుగుదాం. దేవుడు అందరూ నిర్గమకాండం తీసుకున్నట్లయితే మోషే గారు దేవునికి ప్రత్యక్షమైనప్పుడు దేవుడు మోషే గారితో మాట్లాడుతున్న మాట ఒక్కసారి చూద్దాం. ఏమంటాడంటే మోషే గారు, నువ్వు ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళమంటావు. ఇశ్రాయేల్ తెలుసు కదా, ఇశ్రాయేల్ ఎవరు? 12 గోత్రకర్తలు. ఈ 12 గోత్రకర్తలు ఎవరు? యాకోబు గారి సంతతి. యాకోబు ఎవరి గర్భం నుండి వచ్చిన వారు? ఇషాక్ గారి గర్భం నుండి వచ్చిన వారు. ఇషాక్ ఎవరి గర్భం నుండి వచ్చిన వారు? అబ్రహం గారు ఎవరి గర్భం నుండి వచ్చిన వారు? తెరాహ గర్భం నుండి ఎవరు వచ్చిన వారు? నోవాహు. వీళ్ళందరూ భక్తులే, రైట్. అయితే ఈ 12 మంది కూడా ఇశ్రాయేల్ గోత్రకర్తలు ఎవరైనా సంగతి మీకు తెలిసిందే. అయితే వాళ్ళు ఇశ్రాయేలీలు ఎక్కడ బానిసలుగా ఉన్నారని? ఐగుప్తు దేశంలో ఉన్నారు. వాళ్ళు విడిపించాలంటే ఎవరు కావాలి? ఒక రక్షకుడు, మోషే రక్షకుడు కావాలి. మరి ఆయనకి దేవుడు ప్రత్యక్షమయ్యి దేవుడే పరిచయం అవుతున్నాడండి. ఎలా పరిచయం అవుతున్నాడో చూసుకున్నట్లయితే 3వ అధ్యాయము 13వ వచనం. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడుగుగా వారితో
నేనేమి చెప్పాలయ్యా అని దేవుడిని డైరెక్ట్గా ప్రశ్న వేస్తున్నట్టుగా మోషే గారు ప్రశ్న వేస్తున్నట్టుగా ఇక్కడ మనకి లేఖనం చెప్తుంది. ఒకసారి ఆగుదాం. దేవునికి మోషే గారికి సంభాషణ జరుగుతుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళమంటున్నారు, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఇశ్రాయేలీలు ఏ దేవుడు, ఇంతకి నీ పేరేంటి, నువ్వు ఎలా ఉంటావు? ఉదాహరణకి మీకు తెలియని వ్యక్తి ఏమన్నా రమ్మన్నాడంటే మీరేమని అంటారు? ఆయన ఎవరు, ఆయన ఏ మనిషి, ఎలా ఉంటాడు, ప్రతిది కూడా బయట అడుగుతారు. మీరు ఎలాగైతే నేను ఎలాగైతే అడుగుతామో సేమ్ ఇశ్రాయేలీలు కూడా అడుగుతారనే సంగతి మోషే గారికి తెలిసింది కనుక దేవుణ్ణే డైరెక్ట్గా ప్రశ్న వేస్తున్నారు. ఎవరు? మోషే గారు. మోషే గారు అడుగుతుండగా దేవుడే చెప్తున్నాడండి ఏమనంటే 14వ వచనంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడు. చాడమ్మ, దేవుడంట ఉన్నవాడు. ఉన్నవాడు అంటే నువ్వు నేను ఉన్నవారం కాదు. నువ్వు నేను ఉన్నవారం అయితే నువ్వు నేను ఉన్నవారం అవుతాం, కానీ దేవుడు ఉన్నవాడు, నువ్వు నేను ఉన్నవారము కాదు. మరి నీకు నాకు ఏంటి తేడా? దేవునికి తేడా ఏంటంటే నీకు నాకు పుట్టుక ఉంది, అలాగే చావు ఉంది. అంటే పుట్టుక మరణాల మధ్య మన జీవితం ఉంటే దేవునికి పుట్టుక లేదు, చావు లేదు. మరి పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు? పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు? ఇది యేసుక్రీస్తు వరకు పుట్టారండి, మరి ఆయన దేవుడు ఎలా అయ్యాడండి అంటే అది పెద్ద చాప్టర్, చాలా పెద్ద లెసన్. అలాగే మనకి ఎలాగ అన్నయ్య గారు ఉన్నారు, ఆ వాక్యం కూడా మీకు చెప్పే అవకాశం ఉండొచ్చు, లేదా చెప్పే ఉండొచ్చు. కానీ మన ఆ పాఠం కాదు కనుక విశ్వాసం గురించి మనం నేర్చుకుంటున్నాం కనుక కొన్ని నిమిషాలు మనం ఈ వాక్య భాగంలోకి వెళ్దాం. రైట్. ఇప్పుడు దేవుడు ఉన్నవాడంటే ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు, నిరంతరమున ఆది లేదు, అంతము లేదు, ఉన్నవాడు. అయితే ఆది లేదు, అంతం లేదు కదా, ఆయన ఎలా ఉంటాడు? ఆయన రూపం ఏంటి? ఆయన బాగా కండలు తిరిగి పెద్ద పిక్కలు తిరిగి మహా బలం కలిగిన వాడా? మనం ఆకారాలు చూసుకుంటే ఆ విధంగా దేవుడు కనబడతాడు. ఇంతకు దేవుడు ఎలా ఉంటాడు? ఏ రోజైనా ప్రశ్న వేసుకున్నారా నువ్వు కానీ నేను కానీ? దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు. అయితే ప్రేమించిన ఆయన కుమారుని పంపించాడు. ఆయన కుమారుని యందు మనం అందరం ఏమి ఉండాలి? విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటో తెలుసుకునే ముందు దేవుడు ఎలా ఉంటాడు ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు అని మళ్ళీ డైరెక్ట్గా యేసుక్రీస్తు వారిని అడిగితే సమరీ స్త్రీ దగ్గర జరుగుతున్న సందర్భంలో ఆయన చెబుతున్న ఒక మాటను చూసుకొని ముందుకు వెళ్దాం. ప్రేమని దేవుని సంగమా, యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. చాలమ్మా. దేవుడు ఎలా ఉంటావయ్యా అని బైబిల్ని మనం అడిగినట్లయితే దేవుడు ఆత్మ. మరి దేవునికి రూపం ఉంటుందా, ఆకారం ఉంటుందా అంటే ఏ ఒక్కరు కూడా చూడలేదు. అది యేసుక్రీస్తు వారే చూశారు. యేసుక్రీస్తు వారు చూశారు కనుక డైరెక్ట్గా సమరస్త్రీతో సంభాషణ జరుగుతుండగా దేవుడు ఎలా ఉంటాడు అన్న ఒక ప్రశ్న వేస్తే దేవుడు ఆత్మ. మరి ఆత్మ చూపించేయంటే నీలోనా నాలోనా ఆత్మ అనేదే ఉంది. మనం ఎప్పుడు చెప్పుకుంటున్న ఎగ్జాంపులే, చనిపోయిన వాడు లేడండి, వెళ్ళిపోయాడండి అని అంటాం. ఇప్పుడు చనిపోయింది ఎక్కడికి వెళ్ళాడు అని మనం చెప్పుకుంటున్న ఈ సువార్తలో భాగంలో కానివ్వండి, లేదంటే ఒక మరణం దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, మనం చెప్పుకుంటాం కదా. అంటే మనలోన ఒక ఆత్మ ఉంది. ఇప్పుడు అలాగే దేవుడు కూడా ఒక ఆత్మ. ఇప్పుడు ఆత్మయైన దేవుడు ఏమంటున్నాడు మరి 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. ఎవరంట? దేవుడున్నాడు, దేవుని తర్వాత ఆయన కుమారుని పంపించాడు ఈ లోకానికి. ఆయన కుమారుని యందు మనం అందరం ఏముంటాలంట? విశ్వాసం ఉంచాలి. ఇందుకు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనగా నమ్మకం. ఎవరి నమ్మకాలు వాళ్ళవండి అంటాం చాలాసార్లు. ఎవరి నమ్మకం వారిది, ఎవరి విశ్వాసాలు వారివి. ఇందుకు విశ్వాసం అంటే ఏంటి అంటే నమ్మకం. ఇందుకు నమ్మకం అనేది దేని మీద ఉంచాలన్న దేవుడు? యేసుక్రీస్తు వారి మీద. ఇందుకు యేసుక్రీస్తు వారు ఏం చేశారని నమ్మకం ఉంచాలి మనం? యేసుక్రీస్తు వారు ఏం చేశారని నమ్మకం ఉంచాలి చెప్పాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు లోకమందు పాపములు మోసుకెళ్ళిపోయాడా? అదొకటి. ఇంకా దేని మీద అని అనుకుంటే ప్రేమని దేవుని వారు లేఖనం అడిగితే 1 కొరింథీ రాసిన పత్రిక ఒకసారి తీద్దాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఎందుకు ఆయన యందు విశ్వాసం ఉంచాలో, ఎందుకు ఆయన యందు మనము నమ్మకం ఉంచాలో బైబిలే కరెక్ట్గా చెప్తుంది. కొరింథీలు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము
అలా 3వ వచనం చదువుకుందాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. ఇయ్యబడిన నాకు ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారంగా 3వ దినాన లేపబడును. ఇక్కడ 3 సెంటెన్స్ కనబడుతున్నాయి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, అందుకే కదండి క్రిస్మస్ చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని క్రిస్మస్ చేసుకుంటున్నాం. ఎందుకు వచ్చాడు అని అంటే, క్రీస్తు దేని నిమిత్తం వచ్చాడు? మన పాపముల నిమిత్తం. ఇప్పుడు నా పాపం నిమిత్తం అనండి ఒకసారి. నా పాపముల నిమిత్తం, నా పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, తిరిగి లేపబడ్డాడు. అంటే మృతి, సమాధి, తిరిగి లేపబడ్డం. బాగా వినాలి. సమాధి, క్షమించండి, మరణం, సమాధి, తిరిగి లేవడం మన జీవితంలో జరిగాయా లేదా? ఎలా జరిగింది? ఎలా? బాప్తిజం అనే కార్యక్రమం ద్వారా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. ఎవరైతే ఈ మరణము, సమాధి, పునరుద్ధానం మీద ఎవరైతే నమ్మకం కలిగి ఉంచుతారో వారందరూ కూడా విశ్వాసులే, నశింపక నిత్య జీవం పొందుతారని లేఖనం మనకి బలంగా సాక్ష్యం ఇస్తుంది. లేఖనం ఎప్పుడైతే మనకి బలంగా సాక్ష్యం ఇస్తుందో ప్రియమైన దేవుని సంగమా, అయితే నీలోన నాలోన ఎంత విశ్వాసం ఉంది? యేసుక్రీస్తు వారు ఎంత విశ్వాసం ఉంచమన్నారు? ఎంతండి? 2 కేజీలా, 3 కేజీలా, 10 కేజీలా, లేదా కింట్లమా, 2 కింట్ల, టన్నులా? ఆవగింజంత. ఎంత? ఆవగింజంత. ఆవగింజంత విశ్వాసం ఉంటే ప్రియమైన దేవుని వాళ్ళరా మనకు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. లూకాసు గారు రాసిన సువార్త 17వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం, క్షమించండి, 6వ వచనం. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే చాలండి. ఎంత అన్నాడండి దేవుడు? ఆవగింజంత. అంటే టన్నుల విశ్వాసం అవసరం లేదు, లేదా కేజీల విశ్వాసం అవసరం లేదు, లేదా మనకి పావు కేజీ కాదు కదా, లాస్ట్కి గ్రాములు కూడా అవకాశం కూడా విశ్వాసం అనేది వద్దన్నాడు దేవుడు. ఎంత అండి? ఆవగింజంత. కంటిలో కంటిలో పడిందని కనబడుతుంది, అది కానీ కనిపించదు. జస్ట్ అంత ఆవగింజ కానీ ఆవగింజంత విశ్వాసం ఉంటే మనం అనుకున్నది దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఏంటి? విశ్వాసం కొన్నంత బలము ఇంకా దేనికి లేదని గొప్ప గొప్పవారే, అచీవ్మెంట్ అయిన వారే చెప్పగలరండి. ఈరోజు రొనాల్డో ఉన్నాడండి. రొనాల్డో గారు అంత ఫుట్బాల్ ప్లేయర్ అయ్యారంటే కారణం ఏంటంటే నమ్మకం. ఏంటండి? నమ్మకం. మీరు ఎంత గొప్పవారినైనా అంత గొప్పవారిగా అయ్యారు, దేనికి ఎలాగయ్యారు అని మీరు అడిగినట్లయితే నేను బిలీవ్ చేశాను అంటే నమ్మాను, బలంగా నమ్మాను. ఏ విషయంలో బలంగా నమ్మాడు? తనకున్న నైపుణ్యతలో బలంగా నమ్మాడు కనుక అంత అచీవ్మెంట్ సాధించి బలవంతుడిగా చూస్తున్నాం మనం. అలాగే విశ్వాస విషయంలో, దేవుని మరణ, సమాధి, పునరుద్ధాన విషయంలో నీకు నాకు నమ్మకం ఎంత ఉండాలంటే ఆవగింజంత. ఉన్న ఆవగింజంతైన విశ్వాసం ఎలా ఉండాలంట? బలంగా ఉండాలి, బలంగా ఉండాలి. కొంతమంది నమ్మకం ఉంటుంది కానీ అది జరుగుతుందా జరగదా, జరుగుతుందా జరగదా, దాన్ని ఏమంటారు మరి మన బైబిల్లో? అవిశ్వాసం, అపనమ్మకం. ఎప్పుడైతే అపనమ్మకం కానీ అవిశ్వాసం కానీ నీలో నాలోకి దాపరించిందో ప్రియమైన దేవుని సంగమా, మనం అనుకున్నది నెరవేరదు. ఎప్పుడైతే మనం అనుకున్నది నెరవేరాలంటే విశ్వాసంలో ఏముండాలి? బలం ఉండాలి. మరి విశ్వాసంలో బలం ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే విశ్వాసం వస్తుంది? వినుట వలన విశ్వాసము కలుగును. మరి వినడం అంటే ఏ మాటలు వినాలి? క్రీస్తు మాటలు వినాలి. రోమపత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన
కలుగును. ఎవరి ద్వారా అండి? క్రీస్తుని గూర్చిన మాట కలుగును. క్రీస్తు అన్న పదము ఏంటి అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అన్న పదానికి అర్థం ఏంటని మళ్ళీ చూస్తే ప్రభువు. ఏంటండి? ప్రభువు అనగా రాజు. రాజు అనగా ఏలేవాడు. ఎవరిని ఏలేవాడు? నిన్ను నన్ను ఏలేవాడు, సమస్త సృష్టిని ఏలేవాడు. మరి ఆయన ఆత్మయున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని ఏలుతున్నాడా లేదా అంటే నిజంగండి, స్టిల్ ఇప్పటికి కూడా ఏలుతున్నాడు. వేడి కావాలంటే ఎక్కడి నుండి వస్తుందండి? మనం మంట పెట్టుకుంటే వేడి సరిపోద్దా? మంట పెట్టుకుంటే వేడి. బాడీలో టెంపరేచర్ ఉండాలా లేదా? ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. అందుకే సరి సమానంగా ఉండాలి. ఇది ఖాళీ లేకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఖాళీ ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఖాళీ ఉన్న ప్రాబ్లమే, మరి ఖాళీ లేకపోయినా ప్రాబ్లమే. చూసారా? అంటే దేవుడు సృష్టించిన కొన్నిట్లో వేడి అవసరమే, అలాగే ఖాళీ అవసరమే, గాలి అవసరమే, నీరు అవసరమే, ఆహారము అవసరమే. చూసారా? ఏలుతున్నాడు లేదా? దేవుడు ఇస్తున్నాడు లేదా? నా సెలవు లేక భోజనం చేసి సంతోషించటం ఎవరికి సాధ్యమన్న ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట. నిజంగా ఎంత బాగుంటుందండి. ఆయన సెలవు ఇస్తున్నాడంటే భోజనం చేయడం అంటే మనం ఊపిరి పీలుస్తున్నామన్నా ఆయన సెలవే ఉంది. అంటే ఆయన ఊపిరిస్తున్నాడు, సమస్తం ఇస్తున్నాడు, ధారాళంగా దయచేస్తున్నాడు. అంటే ఆయన కృప, దయ, దాక్షిణ్యం మనం అందరి మీద ఉంది. ఎలా ఉందంటే ఆయన కుమారుని ద్వారానే. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. మరి విశ్వాసం ఉంచాలంటే ఆయన గురించి వినాలి. ఎవరి గురించి వినాలి? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వినాలి. ఏంటి? యేసుక్రీస్తు వారి ప్రభుల గురించి వింటున్న మనము విన్నది ఆయన గురించి ఎంతవరకు మన హృదయంలో ఉంచుకున్నాం? ఈ హృదయం ఎందుకు ఉంచుకోవాలి? హృదయంలో ఎందుకు ఉంచుకోవాలండి? ఏంటి? రాష్ట్రాలకు కేంద్రాలు ఉంటాయి కదా, మీకు తెలిసిందే. ఏంటి? దేశాలకు కేంద్రాలు ఉంటాయా? ఉన్నాయి. అలాగే మరి ప్రతి ఒక్కటికి కేంద్రాలు ఉన్నట్టుగా మన మనిషికి ఒక కేంద్రం ఉంది. దాన్నే హృదయం అనే కేంద్రం. ఈ హృదయంలోనే దేవుడు ఎందుకు పెట్టుకోమంటున్నాడు అని ఒక్కసారిగా మనం ఆలోచించినట్లయితే, మరి ఇర్మియా భక్తుడు అంటాడండి, హృదయము బహుఘోరమైన వ్యాధి గలది అని రాయబడింది. హృదయం ఎలాంటిదంట? బహుఘోరమైన వ్యాధి అంట. ఏంటి? హృదయం అంత వ్యాధి ఉందా హృదయంలోన? ఎలాంటి వ్యాధులు ఉంటాయంటే, ఒకటి జారత్వం ఒకటికి ఉంటుందండి, అపవిత్రత ఉంటుంది, కామకత్వం ఉంటుంది, విగ్రహారాధన ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, అబద్ధం ఉంటుంది. ఇలాంటి ఎన్నో డిసీజులు ఉంటాయండి హృదయంలో. మరి ఇలాంటి వ్యాధిని పోగొట్టుకోవాలంటే మెడిసిన్ ఏముంటుంది? వాక్యం. ఈ విశ్వాసం అనే వాక్యం ఎవరిలోనైతే ఉంటుందో ఈ వ్యాధులన్నీ పక్కకి వెళ్తాయి. ఇది కానీ లేకపోతే ఇవన్నీ బయటికి వెళ్ళవు. ట్రీట్మెంట్ చేసేవారు ఎక్కువ మంది ట్రీట్మెంట్ చేసేవారు ఏంటి? ఇంజక్షన్ చేస్తున్నారంటే ఇంజక్షన్ పంపిస్తే రోగాన్ని ఏమంటే తగ్గించుకోండి. ఇంజక్షన్ వద్దంటారు, చాలామంది భయపడతారు. అంటే అర్థం ఏంటి? అంటే జబ్బు కూడా తగ్గవుతుంది. మాత్ర అయితే తగ్గుతుంది, కానీ టైం పడుతుంది. ఇంజక్షన్ అయితే కొంచెం త్వరగా రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. పోతే ఇప్పుడు విశ్వాసం అనేది మనకు కలగాలంటే క్రీస్తుని గురించి మాటలు మనం వినాలి. ఏంటి? క్రీస్తు గురించి మాటలు మనం వినబడుతున్నప్పటికి కూడా చెప్పేవారు ఎలా 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 మాట్లాడతామండి? మనం చెప్పేవారు మాట్లాడుతున్నారు అనుకోండి, ఎక్కువగా ఇదేంటి బుర్ర తింటారని అంటారండి ఎక్కువ మంది. చెప్పే మాట వినరు. చెబుతున్న మాట ఏమంటారు? వాళ్ళని బుర్ర తినేవారు అంటారు. అంటే అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము, దేవుని మాట నాకు ఎంతవరకు పనికొస్తుంది అనే ఆలోచన జ్ఞానము అనేది ఎవరికైనా ఉందండి? లేదండి. ఈరోజు ప్రేమని దేవుని వల్ల విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నామని అనుకుంటున్నాం మనమే, కానీ విశ్వాసపు స్థాయి అనేది తగ్గుతూ ఉంది మన క్రైస్తవ జీవితాల్లో. విశ్వాసపు స్థాయి అభివృద్ధి పొందవలసిన క్రైస్తవులు మనమే. విశ్వాసపు స్థాయి ఏమవుతుంది? రాను రానుగా తగ్గుతుంది. అలాంటి కేటగిరీ ఈరోజు నువ్వు నేను కేటగిరీ అయితే ప్రేమని దేవుని వల్లరా, ఒకప్పుడైతే శిష్యులు కూడా విశ్వాసంలో కూడా అభివృద్ధి పొందుతున్నామని యేసుక్రీస్తు వారిని అడిగారు. యేసుక్రీస్తు వారి దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు కదా, మీకు తెలిసిందే. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర 12 మంది శిష్యులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారంటే, మేము విశ్వాసములు ఏమవుతున్నామంట? అభివృద్ధి పొందుతున్నాము అంటారు. కానీ యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏంటో తెలుసా? మీరు విశ్వాసములో అభివృద్ధి పొందడం కాదు నాయనా, మీకు విశ్వాసం అనేది ఆవగింజంత విశ్వాసం అనేదే
ఉండాలి అని వ్రాయబడింది లేఖనంలో. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసము అభివృద్ధి పొందుచుందమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే చాలు అంటున్నాడు దేవుడండి. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు విశ్వాసం అనేది ఎంత ఉందండి? అంటే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇదేందులో అభివృద్ధి? విశ్వాసంలో. ఏంటి ఈరోజు క్రైస్తవ జీవితాల్లో అభివృద్ధి బాగా జరుగుతుందండి. ఏందులో చెప్పండి? విశ్వాసంలో అయితే కాదు. డ్రెస్సింగ్ స్టైల్లో అభివృద్ధి చెందుతుంది, తినే ఫుడ్లో అభివృద్ధి చెందుతుంది, దాచుకునే అసెట్లో అభివృద్ధి చెందుతున్నారు, అలాగే కూడబెట్టుకున్న ఆస్తులు అభివృద్ధి చెందుతున్నారు, కుటుంబ వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్నారు. కానీ విశ్వాసములో అభివృద్ధి అనేది లేదు. అలాగే ఆ విశ్వాసం కూడా ఆవగించేంత కూడా లేదు. ఎలా చెప్పగలవు లేదు అని అంటే, విశ్వాసం అంతా దేని మీద మనం డిపెండ్ అయ్యి ఉంది? క్రైస్తవ జీవితం. ఈ క్రైస్తవ జీవితం అనేది ఎలా వచ్చింది? క్రైస్తవ జీవితం అనేది ఎలా వచ్చింది? ఎవరైతే నమ్మి బాప్తిజం తీసుకున్నారో, ఎవరైతే క్రీస్తుని ధరించుకున్నారో వారే క్రైస్తవులు. గలతీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ లేఖనాల నుంచి ఒక మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26-27 వచనాలు చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-27. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన ముందా మరణించేది లేదు. యేసుక్రీస్తు వారు మన ముంద సమాధి చేయబడిదే చూడలేదు. యేసుక్రీస్తు వారు మన కళ్ళతోనే లేచారని చూడలేదు. మరి చూడలేని ఆయన్ని ఎలా నమ్మావు అని అంటే, విశ్వాసం ద్వారానే నమ్మావు. మరి విశ్వాసం ద్వారా నమ్మావంటే ఆయన గురించి మాట విన్నావా? విన్నాం కనుక ఈరోజు నువ్వు నేను బాప్తిజం అనేదే తీసుకున్నాం. బాప్తిజం తీసుకున్న మనము మన రక్షణని ఎంతవరకు కొనసాగిస్తున్నాం? విశ్వాసము ద్వారా. ఇప్పుడు ఈ విశ్వాసము ద్వారా ఎలా వచ్చాం, విశ్వాసంలోకి ఎలా వచ్చామని మనం బైబిల్ అడిగినట్లయితే, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనమందరం కూడా ఏం ధరించుకున్నామంట? క్రీస్తుని ధరించుకున్న వారు మనం అందరం కూడా. ఏం ధరించుకున్నాం? క్రీస్తుని ధరించడం అంటే ఇప్పుడు ఇదిగోండి మైకిని అనేది ధరించుకోవడం, షర్ట్ని ధరించుకోవడం, అలాగే వాచ్ని ధరించుకోవడం, ఇలా రకరకాలుగా ధరించుకున్న వస్తువులు ధరించుకున్నాం. అలాగే క్రీస్తుని కూడా మనం ఏమై ఉన్నాం? ధరించుకున్నాం. ఎప్పుడైతే ధరించుకున్నామో ఆయన గురించి మనము వింటూనే ఉండాలి. ఎప్పుడైతే వింటూ ఉన్నామో యేసుక్రీస్తు గురించి మనం ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాం. యేసు ప్రభువా అని, యేసు ప్రభు అని మన నోటితో ఎవరైతే ఒప్పుకుంటారో వారందరూ కూడా రక్షింపబడతారు. అంటే యేసే ప్రభు అని ఒప్పుకోవాలి. దేంతో ఒప్పుకోవాలి? మన నోటితో. దేంతోని? మన నోటితో. యేసే ప్రభు అని ఒప్పుకోవాలంటే ముందు ఆయన గురించి ఏం చేయాలి? తెలియాలి. ఇప్పుడు ఆయన నిజమైన సీఎం అని మనకి తెలియాలంటే అర్థం ఏంటి? ఆయన గురించి బాగా తెలుసుకున్నాం కనుక, ఓట్ల ఎలక్షన్లో బాగా గెలిచాడు కనుక తెలుసుకున్నాం కనుక సీఎం అని పేరు పెట్టాం. అలాగే యేసుక్రీస్తు వారు ప్రభువు అని నువ్వు నేను నోటితో ఒప్పుకోవాలంటే ముందేమై ఉండాలి? ఆయన గురించి వినాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన గురించి ఎరగాలి. ఈరోజు ఆయన గురించి ఎరగకపోయినా మనం విశ్వాసంలో లేనట్టే, ఆయన గురించి తెలుసుకోకపోయినా విశ్వాసంలో లేనట్టే, ఆయన గురించి వినకపోయినా విశ్వాసములో లేనట్టే. ఇప్పుడు ఆయన గురించి మనం వినాలి, ఎరగాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన గురించి మనం తెలుసుకుంటున్నాం. మనము ఇందుకు విశ్వాసం గురించి మనం తెలుసుకుంటాం కదా. ఇందుకు విశ్వాసానికి కర్త ఎవరు? విశ్వాసానికి కర్త, విశ్వాసానికి తండ్రి వేరు, విశ్వాసానికి కర్త వేరు. విశ్వాసానికి కర్త ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనం ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. విశ్వాసులకు తండ్రి వేరు, విశ్వాసానికి కర్త వేరు. విశ్వాసానికి కర్త ఎవరు? యేసుక్రీస్తు వారు. అందుకే నేనే మార్గం,
నేనే సత్యం, నేనే జీవం. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. సత్యవంతుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు అని ప్రతి వారం మనం వింటాం. ఆయన మార్గం. ఎక్కడికి మార్గం? పరలోకానికి, తండ్రి చెంతకు మార్గం. ఆయనే జీవం. జీవం అనగా లైఫ్. జీవం అనగా లైఫ్. మన లైఫ్ ఎక్కడుందని మనం వెతుకుతాం, కానీ యేసుక్రీస్తు వారిలోనే లైఫ్ ఉందని ఎంతమంది గ్రహిస్తున్నారు? ప్రేమని దేవుని సంగమా, జీవం ఎక్కడో ఉందని పరిగెడుతున్నాం, కానీ జీవాధిపతి, న్యాయాధిపతి, ఇదిగో జీవం ఇచ్చిన ఆయన, ఇదిగో ఆయన దగ్గర నా లైఫ్ ఉందని ఎంతమంది వస్తున్నాం? కానీ విశ్వాసం అనేది ప్రేమని దేవుని వాళ్ళరా, విశ్వాసం కర్త వైపు, యేసు వైపు చూచుచూ అని ఉంది. మరి యేసుక్రీస్తుని ఎలా చూడాలి? యేసుక్రీస్తు వారిని ఎలా చూడాలి? ఇప్పుడు డైరెక్ట్ ఆయన మనిషి కాదు, ఆయన ఆత్మ ఉన్నాడు. ఆత్మ కంటికి కనిపించదు. మరి ఎలా చూడాలంటే రోమగారు అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ చక్కటి మాట రాశాడండి. 10వ అధ్యాయము 8వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రికలో, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక, రోమా పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటిస్తూ విశ్వాస వాక్యమే. ఇదిగోండి, ఇది ప్రకటిస్తుంది కదా ఈ విశ్వాస వాక్యం. ఈ వాక్యం ఎవరిది? దేవునిది. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండు. ఆది అంటే ఏంటి? ఆది అనగా టైం, కాలం, ప్రారంభం, ఇన్ ద బిగినింగ్ అన్నాడండి. అంటే ఈ ప్రారంభంలో ఏమైనా ఉందంటే వాక్యం తప్ప ఇంకేది కూడా లేదు. ఈ భూమి లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేవు, నక్షత్రాలు ఏమీ లేవు. ఏమైనా ప్రారంభం ఏదైనా ఉందా అంటే వాక్యము తప్ప ఏదీ లేదు. ఆ వాక్యమే శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడిగా మధ్య నివసించాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను విశ్వాసులుగా తయారు చేయడానికి. మరి విశ్వాసములుగా తయారు చేయడానికి వచ్చిన ఆయన మరి విశ్వాసులుగా తయారు చేశాడా అంటే చాలామంది చేశాడు. కనుకనే ఈరోజు నిజంగా అండి, డాడీ లాంటి వారు, అన్నయ్య లాంటి వారు వాక్యాన్ని చేత పట్టుకుని దినదినము మనకి వివరించే సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసముతో వాక్యాన్ని చేత పట్టుకున్నారు. కనుకనే వాక్యాన్ని విరిచివడ్డించడం అనేది ఆసమస్య విషయం అనేదే కాదు. అయితే ఈ విశ్వాసముతో బ్రతికిన భక్తులు ఎవరైనా ఉన్నారంటే చాలా మంది ఉన్నారండి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒక్క భక్తుడిని చూసుకొని మనం సెలవు తీసుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 30 నుంచి 34 వచనములు చూసుకొని మనము ఒక భక్తుని చూసుకుని సెలవు తీసుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 30 నుంచి 34 వరకు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 30 నుంచి 34. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణలు చేసిరి. డైరెక్ట్ 31. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకని ఏమి చెప్పుదును? ఒక విశ్వాసం బట్టి గిద్యోనున్నాడు, విశ్వాసం బట్టి బ్రతికిన ఒక బారాకున్నాడు, విశ్వాసం బట్టి బ్రతికిన ఒక సంసోను గారు ఉన్నారు, విశ్వాసం బట్టి బ్రతికిన ఒక యెఫ్తా ఉన్నాడు, విశ్వాసం బట్టి బ్రతికిన ఒక దావీదు గారు కూడా ఉన్నారు, ఒక సమూయేలు గారు కూడా ఉన్నారు. వీరందరూ కూడా దేని ద్వారా బ్రతికారు అని బైబిల్ని అడిగితే విశ్వాసం ద్వారా బ్రతికారే తప్ప అవిశ్వాసంగా అయితే కాదు. వీరిలో ఎంత విశ్వాసం ఉంది అని మనం ప్రశ్న వేస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, అది సీమతలకాయ అంతా కాదు, లేదంటే కొబ్బరికాయ అంత కాదు, గుమ్మడికాయ అంత కాదు. మనం చెప్పుకున్న పరిమాణం ఆవగింజంత కన్నా ఎక్కువే. ఎంత విశ్వాసం ఉంది! ఒక దావీదు గారిని తీసుకున్నట్లయితే ప్రియమైన దేవుని సంగమా, ఆయన బాలుడు. మీరు ఎప్పుడు వింటున్న మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చరిత్ర. ఇశ్రాయేలీలు మరి ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళాలి. సందర్భం బాగుంటుంది, మీరు విన్నదే. అయినప్పటికి కూడా ఈ మాట చూసుకుని ముగించుకుందాం. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధానికి ఏమంట మోహరించినప్పుడు మరి ఫిలిష్తీయుడు అట్నుంచి ఫైట్ చేయడానికి ఎవరు వస్తున్నారు? గొలియాతు. మరి గొలియాతు ఎంత బలవంతుడు? 6 మూరల జానడు. 6 మూరల జానడు అంటే మూర అంటే అడుగున్నారా.
అడుగున్నర అంటే 6 మూరలు అంటే ఇంటూ అడుగున్నర వేసుకుంటే దాదాపుగా 10 అడుగులు. ఎవరండి? గొలియాతు. ఎన్ని అడుగులండి? 10 అడుగులు. 10 అడుగులు అంటే మన స్లాబ్ అంట హైట్ అనుకుంటున్నా. మన స్లాబ్ అంటున్న ఆయన ఎంత బలంగా ఉంటాడు? మళ్ళీ ఆయన చిన్నప్పటి నుండి విద్యాభ్యాసాలు అభ్యసించిన వాడు. బాగా వినాలి. ఎవరు? గొలియాతు. ఇది గొలియాతు 10 ఫీట్ల హైట్ ఉన్న వ్యక్తి, బలము కలిగిన వ్యక్తి. అలాగే తన ఒంటి మీద 5,000 తులముల రాగి ఉందండి. 5,000 తులములు అంటే తులము 12 గ్రాములు అనుకోండి ఎగ్జాంపుల్గా. ఇప్పుడు 12 ఇంటూ 5,000 వేసుకుంటే దాదాపుగా 60,000 గ్రాములు వస్తుంది. 60,000 ఇప్పుడు కేజీకి ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. అంటే డివైడెడ్ బై 1000 వేసుకుంటే దాదాపుగా 60 కేజీలే తన ఒంటి మీద ఉంది. ఏంటి? కవచం. రాగి కవచం అనేది తన ఒంటి మీద ఉంది. ఒంటి మీద ఉన్న రాగి కవచం ఎంత వెయిట్? 60 లేదా 50 కేజీ లేదా 60 కేజీల వరకు దాదాపుగా ఉండొచ్చు. హైట్ ఎంత? 10 ఫీట్ల హైటు. 10 ఫీట్ల హైటు. అలాగే చిన్నప్పటి నుండి విద్యాభ్యాసాలు అభ్యసించిన వాడు తన ఒంటి మీదే 50 లేదా 60 కేజీలు వెయిట్ ఉందండి. ఏంటి మనం 10 కేజీలు వెయిట్ పెట్టుకొని ఆ పైనుంచి కిందకి చర్చి దగ్గరికి రాగలమా? 10 కేజీల వెయిట్ వచ్చామంటే చాలా అక్కడొక గంట, అక్కడొక గంట, అక్కడొక గంట, అక్కడొక గంట ఆగవాలి. ఎందుకు నాకు తెలిసిందంటే ఇక్కడ నుండి బాక్స్ పట్టుకెళ్ళి మళ్ళీ పైన కింద నుంచి పైకి తేవాలంటే ప్రేమ దేవుని వల్ల 2-3 సార్లు దింపేవాళ్ళం మేము. అవునా? అయితే అంత బరువు కూడా మేము ఎత్తేవాళ్ళం. అంటే ఒకప్పుడు ఆ విధంగా చేస్తే ఒకప్పుడు గొలియాతు గారి ఒంటి మీద రాగి తులాలు అనేది 5,000 తులాలు అంటే సుమారుగా 60 కేజీలు. ఏంటి అంత బలవంతుడిని, అంత వీరుడిని ఎలా చంపగలడండి దావీదు? దావీదు గారు ఏమైనా బలవంతుడా? ఏమైనా ఫైట్ ముందు ఏమైనా దాన్ని ఏమంటారు ప్రాక్టీస్ ఏమైనా చేసిన వాడా? కాదు. కానీ ఎలుగుబంటి బలము నుండి, సింహము బలము నుండి రక్షించిన యెహోవా దేవుడు నాకున్నాడు. అలాగే ఈ సింహము వంటి వాడు, ఈ ఎలుగుబంటి వాడు ఈ గొలియాతే. ఈయన చేతిలో నుండి ఇశ్రాయేలు వారిని దేవుడు నన్ను రక్షిస్తాడని ఆ విశ్వాసముతో ముందుకు వెళ్ళిపోయాడండి దావీదు గారు. అందుకే విశ్వాసం బట్టి ఒక దావీదుని గారు చూస్తున్నాం. అంటే దావీదు గారు విశ్వాసం బట్టి గొలియాతునే కాదండి, ఇశ్రాయేలుని 40 ఏళ్ళు పాలించాడు దావీదండి. ఇశ్రాయేలుని 40 ఏళ్ళు పాలించాడు దావీదు. ఇశ్రాయేలు 40 ఏళ్ళు పాలించాడంటే రాజు అయ్యాడు. 40 ఏళ్ళు పాలించిన రాజు ఏంటి ఎలాంటి నగరం మందు ఉంటాడండి? దేవదారు నగరం మందు. ఈ దేవదారు నగరం అనే వృక్షం అనే పెద్ద నగరాన్ని కట్టించుకున్న ఆ వృక్షంలో ఉంటే ఏంటి దేవుని మాటలు అనేది గుడారంలోనే అక్కడ ఉన్నదని ప్రతి దినము కూడా చింతించేవాడు, బాధపడేవాడు, వేదన పడేవాడు. ఏంటి దేవుడు నన్ను ఎక్కడి నుంచున్న నా పొజిషను ఎక్కడికి తీసుకొచ్చాడు. ఒక్కసారిగా తన పాత స్థితిని గుర్తు చేసుకుంటున్నాడు. ఎవరు? దావీదు గారు. ఏ స్థితిని గుర్తు చేసుకుంటున్నాడు? ఇదిగో నా ప్రారంభ స్థితి ఇది, కానీ నేను ఇప్పుడుంటున్న స్థితి ఏంటంటే దేవదారు నగరమందు కట్టబడుతున్న చక్కటి రాజనగరమందు నేను ఉన్నానే అని తన హృదయమందు. అయితే దేవునికి ఒక మందిరం కట్టాలి. దేవదారం రానంటే ఆషామాష విషయం రానే కాదండి, ఏదో మాటలతో రాయబడింది కదా అనేసి. ఈరోజు మన ఇండియన్ ఫ్లాగ్ మీద కాషాయము, తెలుపు, అలాగే ఆకుపచ్చ, మధ్యన అశోకుని ధర్మచక్రం. అలాగే లెబనోను వారు ఈరోజు లెబనోను ఫ్లాగ్ మీద చూడండి, వారి ఫ్లాగ్ మీద ఏముంటుందో తెలుసా? దేవదారు అనే ఒక చెట్టు అనేది సింబల్గా ఇప్పుడు వ్రాయబడిందంటే ఆ చెట్టు అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత పేరు చెందిందో, ఎంత ప్రసిద్ధి చెందినదో ప్రియమైన దేవుని వారు ఒక్కసారి ఆలోచించండి. అలాంటి దేవదారు మ్రాణుతో నగరం మంది కట్టబడుతున్న దాని మీద నివసిస్తున్న ఆయన ప్రతి దినము, ప్రతి క్షణము, అనుక్షణము ఎవరి గురించి ఆలోచించేవాడు? దావీదు గారు దేవుని గురించే ఆలోచించేవాడు. దేవుడి గురించి ఆలోచించేవాడు కనుక నగరంలో నివసిస్తున్న ఆయన నేను ఎప్పుడైతే మందిరం కట్టాలనుకుంటున్నాడో దేవుడు ప్రత్యక్షమై, నాయన నువ్వు నా కోసం నగరం కట్టించాలనుకుంటున్నావు, దేవాలయం కట్టించాలనుకుంటున్నావు, గుడ్, బాగుంది, కానీ నీ వంశములో నుండి ఇదిగో యూదా గోత్రం నుండి ఎవరు రాబోతున్నారు? యేసుక్రీస్తు వారే. మరి యేసుక్రీస్తు వారిని దావీదు గారు ఏమని సంబోధించాడంటే ప్రభువు అని సంబోధించాడండి. ఆ మాట చూసుకుని ముగించుకుందాం. కీర్తన గ్రంథము 110వ అధ్యాయము. కీర్తన గ్రంథం అందరూ మన పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. 110వ కీర్తన 1వ వచనం.
ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నేను శత్రువులను నీ పాదపీఠములుగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. చాలమ్మా. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట, నా శత్రువు నా పాదపీఠంలో కూర్చున్న వరకు మరి ఉండమని ఎవరిని వేడుకుంటున్నాడంటే యేసుక్రీస్తు వారినే వేడుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరు? ప్రభువు. మరి ఈయన ప్రభువు కాదా? ఈయన ప్రభువే. ఈయన ఎలాంటి ప్రభువు? శారీరకంగా 40 ఏళ్ళు ఇశ్రాయేలుని పాలిస్తే ఆత్మీకంగా నాకు పరిపాలించే నా రాజున్నాడు. ఆ రాజు నా పక్కనుంటే ఎలాంటి రాజ్యాన్ని నేను జయించగలను అని ఒక విశ్వాసంతో జీవించిన ఒక దావీదు గారి లాంటి మనస్తత్వం నీలో నాలోన ఉండాలి. చివరిగా మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయము 41-46 వచనాలు చూసుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 41 నుంచి 22వ అధ్యాయము 41 నుంచి 46 వరకు. మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయము 41 నుంచి 46. ఒకడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గూర్చిన మీకేమి తోచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగిన వారిని. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో దావీదు గారే నన్ను ప్రభువు అంటున్నారు, మీరంటున్నారు ఆయనకి కుమారుడు అంటున్నారు. దావీదు గారు ఎవరు? ఇశ్రాయేలుని 40 ఏళ్ళు పాలించిన రాజు, అధిపతి. గొలియాతుని ఏం కాకుండా చీల్చి చెండాలిన ఒక మరి రాజు, ఎలుగుబంటిని సింహాన్ని చంపి. ఈ సహాయం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని నుండి వచ్చింది. ఎవరి ఎక్కడి నుండి వచ్చిందండి? దేవుని నుండి వచ్చింది. మరి దేవుని నుండి అభివృద్ధి చెందిన ఈయన, అలాగే ఇశ్రాయేలును పరిపాలించిన ఈయన, ఆయన ఏమంటున్నాడంటే ప్రభువు నా పక్కనుంటేనే కార్యాలు చేయగలను తప్ప ప్రభువు నా పక్కనుంటే కార్యాలు ఏమీ చేయలేను. చివరిగా ఎబ్రీ రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే విశ్వాసం లేక ఉండుట దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని వ్రాయబడిందండి. ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఇప్పుడు దావీదు గారు ఇష్టుడా అయిష్టుడా? ఇష్టుడు. హల్లెలూయా. దేవునికి ఇష్టుడిగా ఉన్న బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారంటే దావీదు గారు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఏ ఉద్దేశం? ఒక సంకల్పం ఉంది. ఏ సంకల్పం? ఈ జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. క్రీస్తు ఈ భూమి మీదకి రావాలంటే దావీదు గారు రావాలి. దావీదు గారు రావాలంటే యేసుక్రీస్తు వారు తప్పనిసరిగా ఉండాలి. చూసారా? ఆయన సంకల్పాన్ని నెరవేర్చిన ఒక దావీదు గారు లాంటి విశ్వాసం నీలో నాలోనే ఉంటే, ఒక ఆవగింజంతని విశ్వాసం నీలో నాలోనే ఉంటే, ప్రేమని దేవుని సంగమా, దేవుడు మనము అడగక ముందే అక్కర్లు తీర్చివాడండి. ఈయన మనకేం కొద్ది చెప్పండి? ఏం కొద్ది చెప్పండి? మనం దేవుని కోసం బ్రతుకుతున్నామా లేదా అనుక్షణం చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు నాకు ఉండాలండి. నీకు నాకు ఉండాలి. ఎందుకు ఉండాలంటే నీ కోసము నా కోసం ప్రాణం పెట్టేవారు ఎవరు ఉన్నారు చెప్పండి? నీ కోసం మంచినీళ్ళు, నా కోసం మంచినీళ్ళు ఇస్తేనే, ఒక 2-3 రోజులు ఇస్తేనే, ఒక 5వ రోజు ఇచ్చారు అనుకోండి, రోజు నీకు నీళ్ళు ఇవ్వరా అంటారు. ఒక్కరోజు భోజనం పెట్టి పెడతారు, 2 రోజులు భోజనం పెడతారు, 3వ రోజు భోజనం పెడితే, ఇటు చుట్టాలు వచ్చారు అనుకోండి, ఒక 5 రోజులు భోజనం పెట్టి 2 వరాసుగా 6వ రోజు మీరే ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తారు. అలాగా అంటే అర్థం ఏంటి? మనము ప్రేమించము, నటిస్తాం మనుషులమైన మనం. కానీ దేవుడు ప్రేమించినవాడు. అందుకే ఆయన ప్రేమలో కల్మషం లేదు. అయితే ప్రేమని దేవుని వల్లరా ఆయన అంటున్న మాట ఏంటంటే మీకోసం నేను ప్రాణం పెట్టాడంటే అర్థం ఏంటి? మనల్ని అందరినీ ప్రేమించినందుకు దేవుడు లోకం ఎంతో అంటే దానికి అవధులు లేవు, పరిమితి లేదు, దానికి ఏమి పరిమాణం కూడా లేదండి. ఎంత అంటే ఇదిగోండి, నా ప్రియకుమారుని మీకు దారంగా చేశాను. అది మీరు నా కోసం ఏం చేయాలి? ఇదిగో నా కుమారుడు మాటలు విని ఆయనలోనికి మీరు బాప్తిజం తీసుకొని, ఎవరైతే మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటారో, బాప్తిజం తీసుకున్న మనము నమ్ముకున్న ఈ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగిస్తూ అంతం వరకు సహించాలి. ఏ అంతం వరకు? క్రీస్తు రాకడ వరకును కూడా సహిస్తూ మన విశ్వాస యాత్ర, మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని
మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను, నేను హెచ్చరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రేమ దేవుని సంగమా, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి నాయన, అవును తండ్రి, ప్రతి దాని మీద ఒక పునాది నాయన మరి ఉంది తండ్రి. అలాగే మా క్రైస్తవ జీవితానికి తండ్రి విశ్వాసం అనేది నాయన ఒక పునాది. ఈ విశ్వాసము కర్తయు నీ కుమారుని యేసు వైపు నాయన మేము చూచుచ్చు దేవా. మా హృదయములు సిద్ధి చేసుకుంటూ మా పాపములు కడుక్కుంటూ నాయన తండ్రి, మా కోసం మరణించి మా కోసం సమాధి చేయబడి మా కోసం తిరిగి లేచిన మీ కుమారుని వైపు నాయన నిదానించి చూస్తూ వాక్యమై ఉన్న మీ కుమారుని వైపు చూసుకుంటూ పరుగులు తీసే హృదయాలను మాకు అందరికీ దయచేయండి. ఈ వాక్యం అందరి వినికిడిలో ఫలింపుని దయచేయండి తండ్రి నాయన. 30 60 100 ఫలింపుని దయచేయమని వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావాన్ని మీరు మాత్రమే పొందమని వేడుకుంటూ నాయన, ఇంతటి చక్కటి అవకాశాన్ని నాయన మీ పిల్లల ద్వారా పంచుకునే అవకాశం ఇచ్చినందుకు వందనములు తెలియజేసుకుంటూ, ఈ ప్రార్థన ప్రియులు క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పించుకున్న మా ప్రియపరలోకపు తండ్రి, ఆమె మరొక